హిందూసింద్ బ్యాంక్ ఈ స్టాక్ హై వచ్చి 52 వీక్స్ హై 1700 దాదాపు ఉంది. అయితే ఇది నిన్న ఒక్కరోజే 30% క్రాష్ అయింది. ఇప్పుడు ఈరోజు 4.38% రికవరీ ఇచ్చింది. అయితే ఈ స్టాక్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మంచి లాభాలు తీసుకోవచ్చా? అసలు ఈ స్టాక్ ఎందుకు ఇంతలా క్రాష్ అయింది అంటే ఈ స్టాక్లో డెరివేటివ్స్ డిస్క్రిపెన్సీస్ ఉన్నాయని చెప్పేసి డిఫరెన్సెస్ ఉన్నాయని ఆర్బీఐ రివ్యూ చేయమంది. ఆర్బీఐ రివ్యూ చేయడంతో వాళ్ళ డెరివేటివ్స్ డిఫరెన్సెస్ అసెట్స్ అండ్ లయబిలిటీస్లో వాళ్ళకి ఆల్మోస్ట్ 1400 to 2000 crores వరకు కూడా ఈ డిఫరెన్సెస్ వచ్చినాయి. అయితే దీనివల్ల ఏమైందంటే ఇంత ఆర్బీఐ చెప్పిన తర్వాత ఇంతలా ఇందులో ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఒక్కసారిగా స్టాక్ క్రాష్ అవ్వడం జరిగింది. ఇదేంటంటే హిందూజా గ్రూప్ కంపెనీ, ఇది అశోక్ లైలాండ్ లాంటి పెద్ద కంపెనీస్ ఆల్రెడీ వీళ్ళకి ఉన్నాయి. మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్యాంక్ కాబట్టి ఇదేంటంటే ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మనకి రికవరీ ఇస్తుంది. ఇది ఇంతకుముందు కూడా కరోనా టైంలో ఆల్మోస్ట్ 250 రేంజ్కి వెళ్ళి ప్రైస్కి మళ్ళీ అక్కడి నుంచి కూడా మంచి రికవరీ ఇచ్చింది. కాబట్టి ఇది ఫ్యూచర్లో మనకి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మీరు కూడా మీ రీసెర్చ్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసి మీరు ఈ స్టాక్లో మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు. ఇకపోతే ఇది వచ్చి ఆల్మోస్ట్ 6000 crores మ్యూచువల్ ఫండ్స్లో కూడా పోర్ట్ఫోలియోస్ కూడా డౌన్ అవ్వడం జరిగింది, హిట్ అయినాయి. తర్వాత ఈ స్టాక్ మనకేంటంటే 605 లోకి వచ్చి ఈరోజు 684లో క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ ఈరోజు 13 to 14% డౌన్ నుంచి కూడా రికవరీ ఇచ్చింది. సో ఇన్వెస్టర్స్ ఈరోజు బాగానే కొన్నారు స్టాక్ని. మీరు ఆలోచించి ఇలాంటి స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రిటర్న్స్ గెయిన్ చేయొచ్చు. మీరు కూడా రీసెర్చ్ చేసి ఇలాంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా మీరు కూడా రీసెర్చ్ చేయండి. సో ఇందులో ఫ్రాడ్ జరగలేదు, అయితే ఓన్లీ డిఫరెన్సెస్ వల్ల స్టాక్